నా పేరు ఈశ్వర్ రెడ్డి. నేను సంగారెడ్డి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ బలపరిచిన 31వ వార్డుకి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఇక్కడ 31వ వార్డులో మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే సీసీ రోడ్లు లేవు, అండర్ డ్రైనేజీ లేవు, వీధి లైట్లు కూడా సక్రమంగా లేవు. ఇక్కడ ముఖ్యంగా నాకు ఇవి గమనిస్తున్నాను. ముఖ్యంగా మనకి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి చేయాలంటే డ్రైనేజ్ సమస్య తీర్చాలి. వాటికి మనకి భారతీయ జనతా పార్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం వలన ఖచ్చితంగా మనకి మొదటిసారి సంగారెడ్డి పట్టణంలోని 31వ వార్డులో సీసీ రోడ్లు కానీ, మనకి అండర్ డ్రైనేజ్ కానీ, వీధి లైట్లు కానీ మొదట అదే సమస్య తీర్చడానికి నేను ముందొస్తున్నాను. కంపల్సరీ మా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో నాది మొదటి అడుగు అనేది వాటితోనే నేను మొదలు పెడతాను. కాబట్టి 31వ వార్డు ప్రజలందరూ ఒక్కసారి మార్పు కోసమైన సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కోన ఈశ్వర్ రెడ్డి గారిని గెలిపిస్తారనేసి కోరుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు అనిల్. ఇక్కడ డ్యామేజ్ ఉంది, దోమలు ఉన్నాయి, సరిగ్గా పని జరగడం లేదు. దానివల్ల అక్కడిని గెలిపించుకొని పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతకుముందు ఏం పని చేయలేదు. 8వ వార్డులో బీజేపీ మున్సిపల్ ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి వినోద్ ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా జరుగుతుంది ఈ ప్రచారం? దేవుని దయ వల్ల ఇప్పటికీ ప్రచారం బాగా జరుగుతుంది. ఈ 8వ వార్డు ప్రజల సహాయ సహకారాలతో వాళ్ళ ప్రేమతో ఈ ప్రచారం అనేది ముమ్మరంగా జరుగుతుంది. మెయిన్గా ఈ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా మీరు తీరుస్తారు? ఈ సమస్య 8వ వార్డు కింద 3 కాలనీలు వస్తాయి. మన సాయిమానిక్ నగర్, సంజీవ్ నగర్, నారాయణ రెడ్డి కాలనీ. ఏ కాలనీకి పోయినా ఈ మురికి కాలువలు, రోడ్లు, లైట్స్, వాటర్ మెయిన్గా ఇవే ప్రాబ్లం గుర్తించడం జరిగింది. ఇందు మూలంగా మీ ఛానల్ ద్వారా చేయదేమనగా వార్డు ప్రజలకు ఖచ్చితంగా నేను ఎన్నుకోబడగానే తక్షణమే ఈ 4 మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటర్, డ్రైన్, లైట్స్, రోడ్స్ ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారించి నా ఫస్ట్ మీటింగ్లోగా 1 ఇయర్ కాలం పూర్తి చేయగానే ఇవన్నీ సాధించడం జరుగుతుందని మీ ఛానల్ ద్వారా వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నారు. అంటే కొందరికి ఇక్కడ పెన్షన్లు కూడా రావట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాటి గురించి మీరు ఎట్లాంటి హామీ ఇస్తారు వాళ్ళకి? మెయిన్గా మీరు అడిగిన మౌలిక సదుపాయాలు అయితే ఇవి ఉన్నాయి. దాంతోపాటు గడప వెళ్తే నాకు తెలిసి 2-3 గడపలకు ఒకరితో ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందంటే మాకు ఎవరు లేకుండే, మాకు ఇప్పుడు ఒక ఎంపీ, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు ఈ మెయిన్ పెన్షన్, కళ్యాణ లక్ష్మి దీని మీద ముమ్మరంగా సహకరిస్తారు. మేము ఎవరైనా అప్లికేషన్ తీసుకపోయి వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాని మీద ఏమంటారు తక్షణమే స్పందించి అవన్నీ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఏవైతే ఈ పెన్షనర్స్ ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఈ కళ్యాణ లక్ష్మి అర్హులు ఉన్నారో వారికి రానోళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ ఇస్తే అవి తక్షణం సాధించి వాళ్ళకి అప్లై ఇచ్చేస్తానని తెలుపుతున్నాను. కాలనీకి అవసరమైన నీరు, తాగునీరు, అట్లా విద్యుత్ సౌకర్యాన్ని కూడా 1 సంవత్సరం కాలంలోనే నేను తీరుస్తాను, నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ సమస్యలను తీర్చడానికి కూడా ఎలా ప్రజాసేవలో ఉంటారని చెప్పేసి వినోద్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సంగారెడ్డి.